హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఆర్జీఎస్కి సంబంధించి ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు, అలాగే ఎంఈసీ వాళ్ళు సో ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఈ గ్రూప్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. మరి మనకి ఎంపీసీ మోడల్ పేపర్స్ అయితే నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను, అవి మీరు చూడండి. చాలామంది లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు అన్నారని నేను వీడియో రూపంలో అయితే మీకు షేర్ చేశాను. ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూడండి. అలాగే నెక్స్ట్ ఇంకా కొన్ని మోడల్ పేపర్స్ లింక్స్ అయితే వేరే వీడియోస్ చేసి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరి మనం ఏ టాపిక్స్ చదవాలి ఈ సిలబస్కి సంబంధించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మరి మనకి ఎంపీసీ వాళ్ళకి ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అయితే వీళ్ళు ఇవి మాత్రమే ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో మరి ఏపీ స్టేట్ 10th క్లాస్ సిలబస్ మాత్రమే ఈ 3 సబ్జెక్ట్స్ ఎంపీసీ వాళ్ళు సో మీరు ప్రిపేర్ అవ్వండి. అది మ్యాథమెటిక్స్కి సంబంధించి మనకి ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ ఫర్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి లాస్ ఆఫ్ మోషన్, హీట్ అండ్ లైట్ అలాంటివి సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు స్టేట్ సిలబస్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇవి మనకి బిట్స్ రూపంలో ఉంటాయి కాబట్టి మనం టెక్స్ట్ బుక్స్ చదవడం బెటర్. ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్ లెసన్స్ అన్నీ కూడా మనం చదవడం వల్ల ఏ బిట్ ఇచ్చినా కూడా మీరు ఈజీగా రాయగలుగుతారు. కాబట్టి మరి బైపీసీ వాళ్ళు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్ అండ్ బయోలాజికల్ సైన్స్ ఉంటాయి. అలాగే ఎంఈసీ వాళ్ళకి అంటే సిఈసీ వాళ్ళకి ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్ అండ్ సోషల్ స్టడీస్ అయితే ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఏపీఆర్జీఎస్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఏ డీటెయిల్స్ కావాలో ఈ వీడియోలో కామెంట్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.